పితృపక్షం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. 15 రోజుల పాటు జరిగే పితృపక్షం చాలా ముఖ్యమైనది. పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. ఏదైనా విషయంపై కోపం రావటం పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. మనిషికి చెడు కాలం మొదలవుతుంది. మీరు కూడా ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నట్లయితే మీరు పితృపక్షంలో మీ పూర్వీకులను ఒప్పించవచ్చు. పితృపక్షంలో 15 రోజుల పాటు పూర్వీకులు భూమికి వస్తారని నమ్ముతాము. అతను తన కుటుంబ సభ్యుల మధ్య చేరతాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే శ్రాద్ధం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషం కూడా తొలగిపోతుంది. ఈసారి పితృపక్షం సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ నివారణలో కొన్నింటిని ప్రయత్నించడం ద్వారా మాత్రమే మీరు పితృదోషం నుండి ఉపశమనం పొందవచ్చు. పితృదోషం వల్ల కలిగే సంఘటనలు మరియు వాటి నివారణ మార్గాలు మనము తెలుసుకుందాము. మన విశ్వాసాల ప్రకారం మీ ఇంట్లో పిల్లలు లేకుంటే మీకు పదే పదే ఏదైనా అడ్డంకి ఎదురవుతున్నట్లయితే మీ ఇంట్లో పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలి. పితృదోషం పిల్లల పుట్టుకలో అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వంశవృద్ధి ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో పితృదోషాన్ని వదిలించుకోవటానికి చర్యలు కూడా తీసుకోవాలి. మీ ఇంటి ప్రాంగణంలో అకస్మాత్తుగా రావి చెట్టు పెరిగితే అది పితృదోషాన్ని సూచిస్తుంది. అదీ కాకుండా ఇంటి గోడల్లో పగుళ్ళు వచ్చినా, రావి చెట్లు వచ్చినా లేదా కుండీల్లో పెరిగే రాగి మొక్కలు పితృదోషాన్ని సూచిస్తాయి. ఇది అశుభకరమైనది కూడా. దీని నుండి ఉపశమనం పొందడానికి ఒక వ్యక్తి తన పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి. దీనికి పరిష్కారాలు ఏవైనా ఉన్నా వాటిని ఖచ్చితంగా ప్రయత్నించాలి మనం. ఎవరైనా వ్యక్తి తన వ్యాపారం లేదా ఉద్యోగంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లయితే, కొన్ని కారణాల వల్ల పదే పదే నష్టాలు వచ్చి పురోగతి సాధించలేకపోతే అది పితృదోషమే అవుతుంది. ఎన్నిసార్లు శ్రమించినా ఫలితం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మీ పూర్వీకులను తలుచుకోండి. ఇది పితృదోషం కిందకే ఉపశమనం లభిస్తుంది మనకి. ఇంట్లో అకస్మాత్తుగా జరిగే అనేక పెద్ద సంఘటనలు పితృదోషాన్ని సూచిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో అకస్మాత్తుగా మళ్ళీ ప్రమాదాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకండి. పూర్వీకుల శ్రాద్ధం మరియు తర్పణాలు చేయండి. ఇది మీకు స్వేచ్ఛను కూడా ఇస్తుంది. దోషం తొలగిపోతుంది. పితృపక్షంలో తర్పణం, పిండదానం, స్వచ్ఛమైన ఆలోచనలు మరియు పనులు చేసుకోవాలి. దీంతో పాటు పూర్వీకుల శాంతి కోసం ఆహారం మరియు నీళ్లు సమర్పిస్తూ ఉండాలి. దీంతో పాటు పూర్వీకుల చిత్రపటాలపై పేరుకుపోయిన దుమ్ముని వదిలించి వాళ్ళకి ఒక బొట్టు పెట్టి, పటాలకు పూలదండ వేసి, వాళ్ళ ముందు ఒక సాంబ్రాన్ని కట్టి, ఒక దీపం వెలిగించి, వాళ్ళకి ఇష్టమైన వంటలు ఏమన్నా చేసి, లేదంటారా ఒక 2 రకాల ఫుడ్స్ పెట్టినా, ఒక రకం ఫుడ్స్ పెట్టినా సరిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఆహారం, నీళ్లు అన్నమాట. ఈ పెడితే మనం పితృదోషం సులభంగా తొలగించుకోవచ్చు. ఈ 15 రోజులు చేయొచ్చు. లేదంటారా మీకు కుదిరిన ఒక 3 రోజులు, 4 రోజులు లేదా ఒక్కరోజు చేస్తే సరిపోతుంది.